హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనము ఆటో క్యాడ్‌లో ఒక చాలా ఇంపార్టెంట్ కమాండ్ ఉంది. దాన్ని చాలామంది ఇగ్నోర్ చేస్తారు. దాని పేరేంటంటే క్విక్ సెలెక్ట్. క్విక్ సెలెక్ట్ అనేటువంటి కమాండ్ వాడుకుంటే చాలా సులభంగా ఉంటదనమాట. ఇది మనం ఆటో క్యాడ్‌లో లేదా దీన్నే ప్రిడిసర్‌లో కూడా వాడుకోవచ్చు. రైట్. మనం ఏం చేద్దామంటే ఒక సర్కిల్ గీద్దాం ఇక్కడ. ఇక్కడ ఒక సర్కిల్. అంటే దాని డయామీటర్ అదంతా అన్నెసరీ ఇక్కడ. రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ గీద్దాం, ఇక్కడ ఒక లైన్ గీద్దాం, ఇక్కడ ఒక లైన్ గీద్దాం, ఇలా లైన్ గీద్దాం. ఇంకేం గీయొచ్చు అబ్బా? సరే. లైన్ సర్కిలే అనుకుందాం ప్రస్తుతానికి. లేదంటే పీ లైన్ కూడా ఒకటి గీద్దాం. పీ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇది పీ లైన్స్. రకరకాలు గీస్తున్నా నేను. క్విక్ సెలెక్ట్ ఏంటి అని చూపించడానికి. రైట్. ఇప్పుడు ట్రై చేద్దాం. దీంట్లో టూల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మన ఆటో క్యాడ్లో. దీంట్లో ఇక్కడ పైన ఇది క్విక్ సెలెక్ట్. ఎక్కడైతే ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నానో అది అనమాట క్విక్ సెలెక్ట్. క్విక్ సెలెక్ట్ అది మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ మనకు కనిపిస్తుంది. ఇది చూడటానికి చాలా చిన్న కమాండ్ అనిపించినా ఇది కమాండ్ చిన్నది కాదు, చాలా పెద్ద కమాండ్ ఇది. దాని లోపల చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిపుల్ అని ఉంది. ఇక్కడ నేను మల్టిపుల్ తీసేసి నాకు లైన్ కావాలిరా బాబు, దాని వాల్యూ = బై లేయర్ ఉండాలి. ఏది కలర్ అనేటువంటిది తీసుకొని నేను ఓకే అన్నానంటే లైన్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. అంటే మనం ఇప్పుడు ఒకవేళ ఇట్టాడి 1,00,000 లైన్లు ఉన్నాయనుకోండి, 1,00,000 లైన్లు మనం సెలెక్ట్ చేయగలమా? ఇజ్ ఇట్ పాసిబుల్? అందుకని ఆటో క్యాడ్ రాసిన కమాండ్ అనమాట ఇది. 4 అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటాను నేను. అదే నేను ఇట్టాటి ఓకే ఇలాంటి లైన్లు కుప్పలు తెప్పలు ఇలా పడిపోయి ఉన్నాయనుకోండి లైన్స్. ఎన్ని లైన్స్ అనేటువంటివి లేపేయాలి మనం. ఇప్పుడు అనుకుందాం మనం ఇటు ఉంది, ఇది గిజిబిజి చూడండి, ఇన్ని లైన్స్ ఉన్నాయి బా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని సింపుల్గా సెలెక్ట్ చేస్తాం. చూడండి, నేను ఇవన్నీ అరేంజ్ చేసేయాలనుకుంటున్నా. టూల్స్, క్విక్ సెలెక్ట్, ఇక్కడ మల్టిపుల్ దగ్గర క్లిక్ చేసి లైన్, కలర్ = బై లేయర్, ఆపరేటర్ = బై లేయర్. ఏది ఇక్కడ కలర్ అని సెలెక్ట్ అయ్యింది చూడండి ఇక్కడ పైన. సో అందుకనే నేను చెప్తున్నా కలర్ అని. కలర్ = బై లేయర్. ఓకే, ఎలా సెలెక్ట్ అయ్యాయి చూసారా? 240 ఐటమ్స్ సెలెక్టెడ్ అంట. నేను ఒక సింగిల్ కమాండ్ కొట్టి ఎంటర్ అని కొట్టానంటే ఏముండవు. ఎలా ఉంది కమాండ్? కాబట్టి క్విక్ సెలెక్ట్ అనేటువంటిది ఒక అద్భుతమైన కమాండ్. రైట్, సేవ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, ఇప్పుడు నేను ఇంకోటి చూస్తాను చూడండి. క్విక్ సెలెక్ట్, దీంట్లో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. నేను మల్టిపుల్లోకి వెళ్ళేసి సర్కిల్ సెలెక్ట్ చేయరా బాబు, నాకు ఇక్కడ కలర్ ఇక్కడ పైన సెలెక్ట్ అయ్యి ఉంది, = బై లేయర్ ఉండేది అని చెప్పి ఓకే అన్నానంటే ఇక్కడ సర్కిల్ సెలెక్ట్ అయ్యాయి. నేను అంటాను, అరే పోయింది. ఇప్పుడు పాలీలైన్స్ చూద్దాం. ఇది చూడండి, ఇది వచ్చి మూడు లైన్స్ చుట్టూ కలిసి ఉంది. ఇది వచ్చి 1 2 3 4 ఉంది. ఇది 1 2 3 4 5. ఈవెన్ దో సైడ్స్ అనేటువంటివి ఏదైనా ఎన్ని అయినా ఉండి 3 4 5 10 ఎన్నైనా ఉండి, ఈ టోటల్ ఐటమ్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ ఇది పాలీలైన్. ఇప్పుడు చూడండి, క్విక్ సెలెక్ట్. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ టైప్ నేను పాలీలైన్ పెట్టుకున్నాను. అంటే ఇందాక చూడండి మనకు అది లైన్, సర్కిల్, పీలైన్ అని చూపిస్తుంది. అంటే అక్కడ ఎన్ని ఉంటే రకరకాలు అన్ని రకాలు ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు సింగిల్ అక్కడ చూపిస్తుంది పాలీలైన్. కలర్ = బై లేయర్. ఓకే, 3 సెలెక్ట్ అయ్యాయి, ఎరేస్ తీసే. రైట్. సో ఇలా ఆబ్జెక్ట్స్ని ఒకవేళ ఫర్ సపోజ్ మనం అనుకుందాం టెక్స్ట్ స్టైల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. మనం అక్షరాలు రాయడానికి మనం స్టైల్ క్రియేట్ చేసుకుంటాం కదా. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే న్యూ అని చెప్పేసి ఒక స్టైల్ క్రియేట్ చేసి, ఈ వీడియో కొద్దిగా పొడుగొద్దండి, ఈ వీడియోని మీరు 10 సార్లు అయిన చూడండి. క్విక్ సెలెక్ట్ అంటే ఏంటి అనేటువంటిది మనకు అర్థమైపోవాలి. ఈరోజు నేనేమంటానంటే 0.30 అని దాని పేరు పెట్టినా. ఎందుకు నేను దాని 0.30 హైట్ ఇవ్వాలా అనుకుంటున్నాను కాబట్టి. సో దీని హైట్ వచ్చేసి నేను 0.30, పేరు కూడా అదే, హైట్ కూడా అదే. రైట్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఏరియల్, నా ఫేవరెట్ ఫాంట్ ఏరియల్, నారో, అప్లై, క్లోజ్, మళ్ళీ స్టైల్ ఓపెన్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి సెట్ కరెంట్, క్లోజ్. ఇప్పుడు నేను టెక్స్ట్ రాస్తాను.
ఇక్కడ నుంచి ఇది ఒకటి F8 పెట్టుకోవాలి. డిటి టీ కాదు, టీ అంటే ఎంటెక్స్ట్, డిటి ఇక్కడ నుంచి ఇక్కడికి. హలో, రివర్స్ పడుతుంది. హలో, ఇంకో దగ్గర దీన్నే కాపీ చేసి పెట్టుకుందాం, దీన్నే కాపీ చేసి పెట్టుకుందాం, దీన్నే కాపీ చేసి పెట్టుకుందాం. ఈడి దీంట్లో ఏం చెప్దాము, ప్రీడిసిఆర్ అని రాద్దాం. ఇంకే ఏదో ఒక టెక్స్ట్. ఇంకోటి వచ్చేసి ఆటోక్యాడ్ అని రాద్దాం. ఇంకోటి వచ్చేసి కంప్యూటర్ అని రాద్దాం. రైట్. ఇప్పుడు చూడండి నేను ఎలా సెలెక్ట్ చేస్తాను. టూల్స్, క్విక్ సెలెక్ట్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఒక టెక్స్ట్ ఒక్కడే కనిపిస్తుంది, ఆబ్జెక్ట్ టైప్ టెక్స్ట్. ఇక్కడ దీంట్లో చూడండి స్టైల్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది 0.30 స్టైల్ను సెలెక్ట్ చేయి బాబు అని చెప్పి నేను ఓకే అన్నానంటే 0.30తో స్టైల్తో ఉండేటువంటి టెక్స్ట్ అంతా సెలెక్ట్ అయిపోద్ది. రైట్, అలాగొద్దు నాకు. ఇప్పుడు నాకు ఎలా కావాలంటే కలర్ ఈజ్ ఈక్వల్ టు బై లేయర్తో ఉండే టెక్స్ట్ నాకు చూపించురా అంటే సెలెక్ట్ అయిపోవాలి. ఇప్పుడు నేను చూడండి దీంట్లో ఈ కంప్యూటర్ అనే దానికి ఒక కలర్ ఇస్తా. ఎంత ఇస్తా? రెడ్ ఇస్తా. ఈ ప్రీడిసిఆర్ అనే దానికి నేను సియాన్ ఇస్తా. ఇప్పుడు చూడండి టూల్స్, క్విక్ సెలెక్ట్, టెక్స్ట్ సెలెక్ట్ చేయాలి మనం, కలర్తో సెలెక్ట్ చేయాలి. కలర్ ఈజ్ ఈక్వల్ టు బై లేయర్తో ఉండేది కావాలి. ఓకే, ఇవి రెండు సెలెక్ట్ అయ్యాయి చూసారా, ఈ రెండు సెలెక్ట్ అవ్వలేదు. అంటే ఒక పెద్ద డ్రాయింగ్లో ఒక రకమైనటువంటి ఎంటిటీ మనం పిక్ చేయాలి, సెలెక్ట్ చేయాలి అంటే మనం అక్కడ పోయి దేవులాడలేము లోపల ఎక్కడ ఉంది అసలు, ఎంత అన్నేస్తారు అనమాట. ఇప్పుడు ఒకవేళ చెప్పింది అనుకోండి, ప్లాట్ అనేటువంటిది _లేయర్ ప్లాట్ అనేటువంటి లేయర్లో నువ్వు 2 సార్లు ప్లాట్ అనేది రాసావు అని చెప్పినప్పుడు మనం అక్కడికి వెళ్ళేసి సెలెక్ట్ లేయర్ ఈజ్ ఈక్వల్ టు ప్లాట్ అని పెట్టామనుకోండి, ఎక్కడెక్కడ ప్లాట్ ఉందో మొత్తం సెలెక్ట్ అయిపోద్ది. అది ఎంత పెద్ద డ్రాయింగ్ అయినా ఎంత చిన్న డ్రాయింగ్ అయినా. రైట్, ఇప్పుడు చూడండి ఈ విధంగా సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నానంటే టూల్స్, క్విక్ సెలెక్ట్, టెక్స్టే, ఇది ఆబ్జెక్ట్ టైప్ టెక్స్టే. నాకు కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ ఉండేది నాకు సెలెక్ట్ చేయి బాబు ఈ డ్రాయింగ్లో ఎంటైర్ కంప్లీట్. ఇక్కడ చూసారా ఇంక్లూడింగ్ న్యూ సెలెక్షన్ సెట్ అని ఉంటుంది, అది పెట్టుకోవాలి. ఓకే, ఇదో రెడ్ ఉండేది సెలెక్ట్ అయింది చూసారా, అంటే ఇది టెక్స్ట్లో. ఇప్పుడు నేనేం చేస్తానంటే కొన్ని లేయర్సే క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఇది తీసేస్తా టెక్స్ట్. ఓకే, LA అనే కమాండ్ కొడితే మనకి లేయర్స్ వస్తాయి. లేయర్స్ ఈ ప్రీడిసిఆర్ వచ్చాక మనకి ఏమైందంటే విస్తృతంగా అందరూ వాడుతున్నారు కాబట్టి లేయర్స్ అనేవి ఉన్నాయి ఆటోక్యాడ్లో అని చెప్పేసి అందరికి అర్థమైంది. మేము మొదట 1998 నుంచి మేము డ్రాయింగ్లు గీసేది నేను లేయర్ పెట్టే గీసేది. ఎందుకంటే మన దాంట్లో డిఫరెంట్ లైన్ థిక్నెసెస్ మనం చూపించవచ్చు, డిఫరెంట్ లైన్ థిక్నెసెస్. ఉదాహరణకి ఇది ఎలా జరపాలి, వచ్చింది బట్ రైట్. నేను ఇక్కడ పెడతాను, నేను చూపిస్తాను మీకు లేయర్స్. ఇప్పుడు చూడండి దీని పేరు మనం మార్చేసి F2 కొట్టుకోవాలి, దాని పేరు మారాలంటే F2. అలా కాదు అంటే రైట్ క్లిక్ కొట్టి రీనేమ్ అని కూడా కొట్టచ్చు అనుకుంటా. రైట్ క్లిక్, రీనేమ్ ఉందా, రైట్ రీనేమ్. దీన్ని మనం ఏం చేద్దామంటే RED అని పెడదాం ఈ లేయర్ పేరు. దీని కలర్ ఉంది కదా, సో దీన్ని కూడా మనం రెడ్ పెడదాం. ఓకే, ఇంకో లేయర్ రైట్ క్లిక్ డూప్లికేట్ అని కొట్టచ్చు, నాకు తెలిసి డూప్లికేట్ లేదు కదా ఇక్కడ. సరే, ఇది కొట్టండి. దీనికి నేను గ్రీన్ అని ఇస్తున్నా. ఇక్కడ నేను కలర్ దీన్ని గ్రీన్ పెడతా. పెద్ద బాబు ఇది, దీన్ని నేను బ్లూ అని పెడతా. మన RGB కలర్స్ అంటారు కదా, ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని బ్లూ కలర్ పెట్టుకోండి, ఇలాంటి ఇక్కడ ఉంది ఇది పెట్టుకోండి. ఓకే అని చెప్తా. ఇప్పుడు చూడండి 3 రకాల లేయర్స్, వాటి పేర్లు అండ్ కలర్స్ ఈక్వల్గా పెట్టాను నేను. రెడ్ అంటే రెడ్ కలర్ పెట్టాను, గ్రీన్ అంటే గ్రీన్ కలర్ పెట్టాను, బ్లూ అంటే బ్లూ కలర్ పెట్టాను. ఇప్పుడు చూడండి నేను కొన్ని ఆబ్జెక్ట్స్ గీస్తాను. ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్ రెడ్లో పెట్టా, బ్లూలో పెట్టా, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక రెక్టాంగిల్, ఇట్లా ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక P లైను. రైట్, మీ ఐడియా కోసం గీస్తున్నా. ఈ వీడియో కొద్దిగా లెంత్ అవ్వచ్చు, ఓపిక్గా చూడండి, తిప్పి చూడండి. క్విక్ సెలెక్ట్ అంటే ఏంటి అనేటువంటిది మనకు అర్థమైపోవాలి. రైట్, ఆ తర్వాత ఇంకో లేయర్ కూడా ఉంది మన దగ్గర గ్రీన్. సో
ఈ గ్రీన్లో మనం ఏం చేద్దామంటే ఒక రెక్టాంగిల్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఒక లైన్ అని ఇక్కడ నుంచి ఇక్కడికి, ఒక పీ లైన్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇలా ఏదో ఒకటి తీసుకుందాం, ఒక సర్కిల్ కూడా గీద్దాం. రెడ్లోనే మనం ఇక్కడ లేఎం కర్ కమాండ్ నేను ఆల్రెడీ మీకు చూపించున్నాను. నేను ఏ లేయర్ మీద అయితే మనం సెలెక్ట్ చేస్తాం ఆ లేయర్ కరెంట్ లేయర్ అయిపోద్ది. ఇప్పుడు రెడ్ అయింది. సో నేను ఇక్కడ నుంచి రెక్టాంగిల్ అని చెప్పేసి, ఒక లైన్ అని చెప్పేసి, ఒక పీ లైన్ అని చెప్పేసి ఈ విధంగా నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. సో నేను దీంట్లో ఆల్రెడీ స్టైల్ కూడా క్రియేట్ చేస్తున్నాను కాబట్టి నేను ఏం చేస్తానంటే డిటి అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడికి హలో అని పెడతా. సర్లేండి, ఇది స్మాల్ క్యాపిటల్ ఏదో ఒకటి పడింది కదా, రైట్. ఆ తర్వాత నేను ఈ హలో అనేటువంటి దాన్ని మల్టిపుల్ కాపీస్ నేను తీసుకుంటాను. ఇప్పుడు మ్యాచ్ ప్రాపర్టీస్ తీసుకుంటాను. సో దీనికి నేను కొన్నిటికి బ్లూ కలర్ ఇస్తా, కొన్నిటికి జూమ్ ఎక్స్టెండ్స్ ఇవ్వండి. ఇది తీసుకొని నేను కొన్నిటికి గ్రీన్ కలర్ ఇస్తాను, కొన్నిటికి రెడ్ కలర్ ఉండిపోయింది, కొన్నిటికి అసలు జీరో లేయర్ మీద పెట్టేస్తా, తీసుకెళ్ళి మన బేసిక్ జీరో లేయర్ మీద పెట్టేస్తా. ఇది సిచ్యువేషన్. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే ఇప్పుడు లేయర్ సెలెక్ట్ చేయాలి. నేను ఇందాక మనం ఏం చేసాం, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసాం. ఇప్పుడు చూడండి టూల్స్ కమాండ్ అదే, నేను చెప్పింది అదే, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో. ఇక్కడ మల్టిపుల్ పెట్టేసుకోవాలి పైన. ఇక్కడ లేయర్, ఇది ప్రాపర్టీస్లో నాకు లేయర్ కావాలి. ఈజ్ ఈక్వల్ టు ఉంచుకోండి, ఇక్కడ ఆపరేటర్ ఇది చూసారా, ఈజ్ ఈక్వల్ టు ఉంది, నాట్ ఈక్వల్ ఉంది, సెలెక్ట్ ఆల్ ఉంది. నేను ఈక్వల్ పెడతాను. ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు నాకు రెడ్ అనేటువంటి లేయర్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని ఆబ్జెక్ట్స్ సెలెక్ట్, ఇది పెట్టుకోవాలి, ఇంక్లూడింగ్ న్యూ సెలెక్షన్ సెట్ అని. ఓకే, చూసారా రెడ్ లేయర్ ఎక్కడెక్కడ ఉందో కంప్లీట్ సెలెక్ట్ అయిపోయింది. మనం దీన్ని మూవ్ చేసుకోవాలంటే ఎం అని కొట్టి ఇక్కడ నుంచి జరుపుకొని ఇటు దూరంగా పెట్టుకుంటాం. లేదు ఎరేజ్ చేయాలంటే ఎరేజ్ ప్రీవియస్ సెలెక్షన్ సెట్ అని ఇలా ఎరేజ్ చేస్తాం. రైట్, ఎరేజ్ వద్దులేండి, కాసేపు చెప్పాలి కదా. టూల్స్, క్విక్ సెలెక్ట్, లేయర్ ఈజ్ ఈక్వల్ టు బ్లూ. ఓకే, బ్లూ సెలెక్ట్ అయిపోయింది. రైట్, టూల్స్, క్విక్ సెలెక్ట్, లేయర్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్. ఓకే, గ్రీన్ సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను చూడండి ఏం చేస్తాను, మొత్తం సెలెక్ట్ చేసేస్తా. టూల్స్, క్విక్ సెలెక్ట్, ఇక్కడ నుంచి చూడండి ఇది లేయర్ పెట్టండి. ఇక్కడ లేయర్ పెట్టి సెలెక్ట్ ఆల్, ఒకటే దెబ్బ. ఓకే, మొత్తం ఆల్ లేయర్ సెలెక్ట్ అయిపోయి డెల్ అని కొట్టానంటే అన్ని పోయాయి. చూసారా, ఈ విధంగా మనకేంటంటే కావాల్సినటువంటి ఒక లేయర్. ఉదాహరణకి ఎవడన్నా ప్రీడీసీఆర్, ఇప్పుడు నేను ఒక ప్రీడీసీఆర్ డ్రాయింగ్ ఓపెన్ చేస్తా. నేను రైట్ నౌ ప్రీడీసీఆర్ లోడ్ చేయలేదు, అయినా కూడా డ్రాయింగ్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేద్దాం. ఒకటి ఏదో ఉంది ఇక్కడ, ఉందా దీంట్లో ఏమన్నా? దీంట్లో ఏం లేదు, ఓపెన్ చేద్దాం. సో క్విక్ సెలెక్ట్ అనేటువంటిది ఒక ఎక్సలెంట్ కమాండ్. ఇప్పుడు చూడండి ఇది ఒక ప్రీడీసర్. నేను దీంట్లో కొంతమంది ఏంటంటే వాల్స్ లేయర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకోవాలా అని చెప్పేసి ఇది చేస్తుంటారు. ఇదేంటంటే దీంట్లో డ్రా ఆర్డర్ అని ఒక కమాండ్ ఉంది. ఉదాహరణకి నేను చూపిస్తాను చూడండి. డ్రా ఆర్డర్ అనేటువంటి చాలా ముఖ్యమైన కమాండ్, డ్రా ఆర్డర్. ఇప్పుడు ఈ లేయర్ ఉదాహరణకి ప్రాపర్ మీద ఉందనుకోండి, నేను దాని మీద తీసుకొచ్చేసి రూమ్ అనేటువంటిది ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గీస్తా. ఇప్పుడు లైన్ మీద లైన్ ఉంది, మనకేం కనిపిస్తుంది, ఒక పచ్చ లైన్ ఒకటి కనిపిస్తుంది. అది మనం ఇలా సెలెక్ట్ చేస్తే ఏ లేయర్ అని చెప్తుంది, రూమ్ లేయర్ అని చెప్తుంది. సో దాని కింద ఉండేటువంటి అదేదో ప్రాపర్ లేయర్ మనకు కనిపించట్లేదు కదా. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే DRAWORDER. మామూలుగా ఆటో క్యాడ్లో మనం DR అని కొట్టి వచ్చేస్తుంది. ఈ ప్రీడీసర్ వాడేటప్పుడు డ్రా ఆర్డర్ అని ఫుల్ కమాండ్ ఇవ్వాలి, అంటే సంథింగ్ ఈజ్ కన్ఫ్లిక్టింగ్ బిట్వీన్ ప్రీడీసర్ అండ్ ఆటో క్యాడ్ అన్నట్టు. ఓకే, ప్రీడీసర్ వాడేటప్పుడు డ్రా ఆర్డర్ అనే కమాండ్ ఇవ్వండి, ఎంటర్ కొట్టండి. మీరేం చేస్తారంటే దీన్ని సెలెక్ట్ చేయండి, పచ్చ లైన్, ఎంటర్ అని చెప్పండి. ఇక్కడ చూడండి కింద చూడాల, కమాండ్ ప్రాంప్టే మనకు మెయిన్. కమాండ్ ప్రాంప్ట్ మనల్ని దిశానిర్దేశం చేస్తుంటుంది ఏం చేయాలి అనేటువంటిది. అబవ్ ఆబ్జెక్ట్స్, అండర్ ఆబ్జెక్ట్స్, ఫ్రంట్, బ్యాక్ అని ఉంది. నేనేం చేస్తానంటే బి ఎంటర్ అని కొడతాను. పచ్చ లైన్ ఆయనకి వెళ్ళిపోయింది, రెడ్ లైన్ ముందుకు వచ్చేసింది. ఇప్పుడు నేను రెడ్ లైన్ సెలెక్ట్ చేస్తాను, అంటే లైన్ మీద లైన్ పడి ఉంది. ఇప్పుడు చూడండి పైన ప్రాపర్ ఇక్కడ కనిపిస్తుంది. సో
సో మళ్ళీ నేనేం చేస్తానంటే డ్రా ఆర్డర్ అనేటువంటి కమాండ్ కొడతాను. ఇది క్లిక్ చేస్తాను, ఎంటర్ కొడతాను, బ్యాక్ కొడతాను, ఖతం. రెడ్ లైన్ వెనక్కి వెళ్ళింది, గ్రీన్ లైన్ ముందుకు వచ్చింది. రైట్, ఇది ఒక కమాండ్. ఇది క్విక్ సెలెక్ట్ అనేటువంటిది నేర్పిస్తూ మధ్యలో అది గుర్తొచ్చి ఇది కూడా ఇంపార్టెంట్ కమాండ్ అని చెప్పాను. డ్రా ఆర్డర్ ఆ విధంగా వాడుకోవాలి. ఇప్పుడు చూడండి గోడలు ఇలా పడున్నాయి. నేను డ్రా ఆర్డర్ వాల్స్ కదా ఇది, దీనిలో బ్యాక్ అని కొట్టేసాను, గోడ కనిపించట్లేదు మనకి. ఈ లైన్లో గోడ కనిపించట్లేదు చూడండి. నేను మళ్ళీ డ్రా ఆర్డర్ అని కొట్టేసి ఇక్కడ ఉండేటువంటి వాల్స్ని ఈ విధంగా నేను సెలెక్ట్ చేసి ఎంటర్ అని కొట్టి బి ఎంటర్ అని కొట్టేసాను. ఇటు పడిపోయి ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు, ఇక్కడ గోడ పడలేదు అనుకుంటున్నారు. రైట్, సెలెక్ట్ చేస్తే గోడ కూడా సెలెక్ట్ అవ్వట్లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే టూల్స్, క్విక్ సెలెక్ట్, లేయర్ ఈక్వల్ టు, దీంట్లో ఉన్నాయి చూడండి, దీంట్లో ఉండే లేయర్స్ అన్ని ఇక్కడ మనకు ఉన్నాయి. దీంట్లో మనం ఏం చేస్తామంటే వాల్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసి ఓకే అంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ అంతా సెలెక్ట్ అయింది, చూసారా? ఎక్కడెక్కడ వాల్ అనేటువంటి లేయర్ ఉందో కంప్లీట్ లేయర్ సెలెక్ట్ అయిపోయింది. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఎంటర్ అనే కమాండ్ వాడతాం. ఇది ఎందుకు వాడతాం అంటే ఊరికి అట్లా వాడతాం. ఎంటర్ అని చెప్తే సెలక్షన్ సెట్స్ అని ఉంటాయి మనకు. ఇది ఆటోక్యాడ్లో సెలక్షన్ సెట్ అని ఉంటుంది. ప్రీవియస్ సెలక్షన్ సెట్, లాస్ట్ సెలక్షన్ సెట్ ఇలా ఉంటాయి అనమాట. లేదంటే సేవ్డ్ సెలక్షన్ సెట్స్ ఇట్లా ఉంటాయి. అంటే కొంత సెలక్షన్ ఏరియాని మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు, దాన్ని అట్లా సైడ్లో ఉంటుంది అనమాట. ఇలా అంటే ఏమవుద్దంటే ఒక సెలక్షన్ సెట్లోకి అది యాడ్ అవుద్ది, లాస్ట్ సెలక్షన్ సెట్లోకి యాడ్ అవుద్ది. ఎస్కేప్ చేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిఆర్, డ్రా ఆర్డర్, పి ఎంటర్ అంటే ప్రీవియస్ సెలక్షన్ సెట్. చూసారా, లాస్ట్ ఉంది, పి ఉంది, ప్రీవియస్ సెలక్షన్ సెట్ కొట్టాను, ఎంటర్, ఎఫ్ ఎంటర్. ఇప్పుడు చూసారా గోడలైన్ పైకి వచ్చేసాయి. రైట్, ఎప్పుడైతే మనకు డ్రా ఆర్డర్ అనేటువంటిది లైన్ మీద లైన్ పడినప్పుడు, లేయర్ మీద లేయర్ పడినప్పుడు మనకు ఎప్పుడైతే కనిపించదో అట్టేటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే టూల్స్, క్విక్ సెలెక్ట్, లేయరు, ఫలానా, బ్రింగ్ టు ఫ్రంట్ అని పెట్టుకోవాలి మనం. ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి గోడలు. ఈ వీడియోని మీరు బాగా స్టడీ చేయాలి. ఇప్పుడు ఒకవేళ అనుకుందాం మనం ఇక్కడ ప్లాట్ అనేటువంటి లేయర్ ఒకటి మనం గీసి పెట్టాం. ఇప్పుడు ప్లాట్ అనేటువంటి ఆ లైన్ని మనం ఇప్పుడు పిక్ చేయాలి. మొత్తం ఈ డ్రాయింగ్లో ఒకటి ఉంటుంది, ఇది పీ లైన్. టూల్స్, క్విక్ సెలెక్ట్, లేయర్ ఈజ్ ఈక్వల్ టు ప్లాట్. ఎక్కడుంది, అండర్ స్కోర్ ప్లాట్ అని ఉంటుంది. ఇది అండర్ స్కోర్ ప్లాట్. ఓకే, చూసారా కింద ఇక్కడ చూడండి 749 ఐటమ్స్ సెలెక్టెడ్ అంటుంది. అది అర్థమైందా? ఎందుకంటే ఈ ఏరియా టేబుల్ అనేటువంటిది అంతా వాడు ప్లాట్ మీద కొట్టి పెడతాడు. రైట్, అయినా కూడా మనకు అయ్యేం సెలెక్ట్ కాల, ఇక్కడ ఒకటే సెలెక్ట్ అయింది. మనం ఏం చేద్దామంటే మూవ్ అని చెప్పేసి దీన్ని పట్టుకొని ఇట్లా జరిపేద్దాం. దీని మీద రెండు ఉన్నాయి అబ్బా, ఇదొకటి ఇదొకటి. వాస్తవంగా ఇక్కడ ఏరియా టేబుల్ మనకి జనరేట్ అవుద్ది కదా, ఇది వచ్చేసి ఒక ఏరియా టేబుల్ మనకి ఇందాక ఎలా చెప్పింది చూడండి, 700 చిల్లర. F2 కొట్టి చూపిస్తాను నేను. ఎంతంటే 749 ఆబ్జెక్టులు ఫౌండ్ అని చెప్పింది. వాస్తవంగా అక్కడ 749 ఆబ్జెక్ట్స్ ఏం లేవు. 749 ఉంటే 749 మనకు సెలెక్ట్ అవ్వాల్సిందే, కానీ మనకు బయటకు వచ్చినాయి రెండే. ఈ విధంగా మనం ఏంటంటే అక్కడికి వెళ్ళి మార్జిన్ల మీద, ప్రాప్ వర్క్ల మీద, ఆ ఏరియా టేబుల్ కమాండ్ మీద మనం ఒక ఐటెంని మనం సెలెక్ట్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. అంత అవసరం లేదు. ఓకే, సింపుల్గా క్విక్ సెలెక్ట్ అనేటువంటి కమాండ్ కొట్టి ఇప్పుడు చూడండి టూల్స్, మళ్ళీ ప్లాట్ సెలెక్ట్ చేస్తా, క్విక్ సెలెక్ట్, లేయర్, ప్లాట్. ఓకే, డన్, సెలెక్ట్ అయింది. మూవ్ ఉందా లేదా అని జరిపాం. ఇప్పుడు దీన్ని అరేంజ్ చేసి చూస్తాం. ఇట్లా ఒకటే ఉంది. ఒకవేళ ఇలా కూడా ఉండొచ్చు, ఇది ప్లాట్ మీద ప్లాట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి ఇలా ఉండింది అనుకోండి. ఇప్పుడు చూడండి ఇవి రెండు లైన్స్, ఇది ఒక పాలీ లైన్, అదొక పాలీ లైన్. ఓకే, నేను అండు కొడతా, నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేస్తా. ఎక్కడ ఇది ఎక్కడైతే ఉండిందో అక్కడ కూర్చోబెట్టేస్తా. వాడు ఏం చెప్తున్నాడు, ఉదాహరణకు మనం అనుకుందాం ఎర్రర్ రిపోర్ట్లో బాబు నువ్వు 2 లైన్లు పెట్టున్నావు అని చెప్పింది అనుకుంటుంది. మనం ఇక్కడ పోయి ఇక్కడ ఫైటింగ్ చేయాలంటే అవ్వదు, కష్టం. చెయ్యొచ్చు, ఇది అరేంజ్ చేసి అది అరేంజ్ చేసి విసుగు కదా. టూల్స్, క్విక్ సెలెక్ట్, ఇక్కడ చూడండి ఎంటైర్ డ్రాయింగ్, మొత్తం డ్రాయింగ్లో లేయర్ ఈజ్ ఈక్వల్ టు నాకు ప్లాట్ మీద ఉండేటువంటి ఐటమ్స్ నాకు బయటికి వచ్చేయాలి. ఎంటర్ తీసుకొచ్చి పక్కన పెట్టాను. నేను దీన్ని అరేంజ్ చేసి చూస్తాను అనమాట. ఎంటర్ లేదు, ఒకటే ఉంది. దీన్ని అరేంజ్ చేసి చూస్తాను, రెండోది ఉంది, ఇదే ఎర్రరు అని చెప్పి తెలుసుకొని వెంటనే మూవ్ అని చెప్పేసి దీన్ని పట్టుకొని వెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. అర్థమైందా? ఇక్కడ కాదు, మూవ్ ఎంటర్, ప్రీవియస్ ఎంటర్, అంచు మీద కదా కూర్చోబెట్టాను ఇక్కడ.
తీసుకెళ్ళి ఇక్కడ అంచు మీద కూర్చోబెట్టేస్తాం. ఈ విధంగా క్విక్ సెలెక్ట్ అనేటువంటిది వాడితే కానీ మీరు చక్కగా సక్రమంగా డ్రాయింగ్ అయితే చేయలేరు. కాబట్టి డ్రా ఆర్డర్ నేను ఇక్కడ టైప్ చేసి మీకు చూపిస్తాను, పేపర్లో రాసుకొని దాన్ని ఏదైనా చేయండి, నేర్చుకోండి. డ్రా DRAWORDER ఇది ఒక కమాండ్. ఇది ఎందుకు, ఏ లేయర్ని పైకి తీసుకురావాలి, ఏ లేయర్ని కిందకి తీసుకెళ్ళాలి అనేటువంటిది నిర్ధారించేది డ్రా ఆర్డర్. రైట్, కంట్రోల్ A. రెండోది నేనేం చెప్పాను, క్విక్ సెలెక్ట్. క్విక్ సెలెక్ట్ కొడితే ఇక్కడ చూడండి ఏది వస్తుందో, టూల్స్ క్విక్ సెలెక్ట్. దాని కమాండ్ వచ్చేసి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది ఐ థింక్ అండర్ స్కోర్ క్యూ సెలెక్ట్ ఇక్కడ పడింది చూడండి, ఇది కమాండ్. ఇది డైరెక్ట్ ఆటోకాడ్ కమాండ్. అయితే అట్లా పైన మనం జనరల్గా ఇక్కడే వెళ్తాం, ఇది టూల్స్ క్విక్ సెలెక్ట్లోకి ఇక్కడ నుంచే ఇటు వెళ్తాం. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది, ఒక కొత్త విషయం ఏమైనా నేర్చుకొని ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవి మీరు చక్కగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పారు కాబట్టి ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. నేను ఎవ్రీడే ఆటోకాడ్ నేర్చుకున్న 1998లో నేను ఆటోకాడ్ నేర్చుకునేటప్పుడు ఎవ్రీడే నేను 4 hours ప్రాక్టీస్ చేసేది. మా ఇన్స్టిట్యూట్లో పాపం మా మాస్టర్ గారు బాగా ఇబ్బంది పడేది నా వల్ల. కాబట్టి నేను బ్రైట్ స్టూడెంట్ అని చెప్పి ఆయన ఫీలింగ్ కాబట్టి నన్ను ఎంకరేజ్ చేసేవారు ఆయన. బట్ మీరు కూడా ఏంటంటే ఆ రోజుల్లో ఇంటర్నెట్లు లేవు, గూగుల్ సెర్చ్లు లేవు, ఏమి లేవు. అప్పుడు ఏమునింది, ఏం లేదు. 1998లో ఏమునింది, ఏం లేదు. అయినా ఏదో బుక్స్ దొరికాయి మాకు, దాంట్లో చూసి నేర్చుకున్నాం, చేసుకున్నాం. తర్వాత ప్రాక్టీస్ మీద పర్ఫెక్షన్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి మీరు ఈ కమాండ్స్ అనేటువంటివి వాడండి. టోటల్గా ఆటోకాడ్లో ఉండేటువంటి కమాండ్స్లో ద బెస్ట్ కమాండ్ నన్ను అడిగితే క్విక్ సెలెక్ట్. నాకు బాగా నచ్చిన కమాండ్. ఎందుకంటే ఈజీగా పిక్ చేయొచ్చు, ఎక్కడి నుంచి ఆబ్జెక్ట్ పిక్ చేసేయచ్చు, మనం ఈజీగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అదండి విషయం. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.